హే గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. సో మేము ఈసారి కూడా రామేశ్వరంకి హాలిడేకి వచ్చేసాము. అండ్ ఈసారి కొంచెం రూట్ మార్చుదాంలే అని అనుకున్నాం. అండ్ ప్లాన్ కూడా చేసాము. ఎన్ని పర్మిటేషన్ కాంబినేషన్లో వేసి ప్లాన్ చేసిన చివరికి రామేశ్వరంకి తిప్పాల్సి వచ్చింది. అండ్ రామేశ్వరంకి వెళ్ళిన ఇంకా కేరళ వైపు తిప్పుదాంలే, తిరుచూర్ కానీ గురువాయూర్ కానీ ఎప్పుడు చూడలేదు అని అనుకున్నాం. బట్ ఇది కూడా ఫ్లాప్ అయింది అనమాట. బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ప్లాన్ చేసి సో ఇది కూడా, ఈ ట్రిప్ కూడా బాగుండే అనమాట. సో ఇంకా పొద్దున్నే లేచి అగ్నితీర్థంలో స్నానం చేసి గుడి లోపల ఉండే 22 బావి నీళ్ళు కూడా స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి దర్శనం చేద్దామని అనుకున్నాం. బట్ కొంచెం లేట్ అయింది. చేస్తాను 12:30 క్లోజ్ కాబట్టి ఓకే సాయంత్రం వచ్చి దర్శనం చేద్దామని అనుకున్నాం. బట్ ఆ లోపల టైం ఉండే కాబట్టి ధనుష్కోడికి వెళ్ళాము. అండ్ మేము అప్పుడు ఫస్ట్ టైం చూసిన ధనుష్కోడికి ఇప్పుడు వెళ్తున్న ధనుష్కోడికి చాలా మార్పు వచ్చిందనమాట. మన ప్రధానమంత్రి మోదీజీ గారు వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చిందని అక్కడుండే లోకలైట్స్ చెప్పారనమాట. సో మేమే అసలు ఒక్క సెకండ్ షాక్ అయినాము. ఈసారి ఇంత మార్పు వచ్చింది, అసలు మేము వెళ్తున్న ధనుష్కోడినా ఇది అని. అండ్ ఎంత మార్చేశారు అంటే, బట్ ఇది కూడా మాకు చాలా బాగుండే. అండ్ మీరు చూస్తున్నట్లే ఆ సముద్రం నేను రోడ్ పైన దాకా వస్తుంది. సో అరేబియన్ సీ అనేది ఎంత అగ్రెషన్ అంటే అసలు మన బే ఆఫ్ బెంగాల్ అంతా కొంచెం కామ్ కానీ అలా నీళ్ళు లేదన్నమాట. సో చాలా బాగుండే. ఈసారి ధనుష్కోడిలో ఇంత క్రౌడెడ్ ఉన్నారంటే అసలు ఎక్కడ చూసినా జనాలు, ఎక్కడ వెళ్ళినా జనాలు అనిపించింది. బట్ మన ఫస్ట్ టైం వెళ్ళినంత ఈసారి ఫీల్ రాలేదన్నమాట. సో బట్ ఏంటంటే ఇండియా లాస్ట్ రోడ్లో నించుంటే ఆ కిక్కే వేరబ్బా, నిజంగా చాలా బాగుంటుంది. సో దానికి మించి ఒక ప్లేస్ దొరికిందనమాట. సో ధనుష్కోడి లైట్ హౌస్కి వెళ్తున్న దారిలో సబ్మెరైన్ చూసామన్నమాట. సో జనాలు అక్కడ కూడా వెళ్ళి ఫొటోస్ దిగుతారని అనమాట. అండ్ కొంచెం ముందర వెళ్తే అక్కడ ఆ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. సో ఆ బ్రిడ్జ్ ఫుల్ బ్రిడ్జ్ ఉండే అంట. బట్ సునామీకి ఆ వేవ్స్ ఫోర్స్ ఎక్కువ ఉండడం వల్ల సగం మునిగిపోయింది. సాయంత్రం వెలిగే ఫస్ట్ దీపం లైట్ హౌస్. అక్కడికి మాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది, ఎందుకంటే తక్కువ జనాలు, చాలా ప్రశాంతత. అండ్ ఈ ప్లేస్కి సాయంత్రం 4:35కి వెళ్ళాము, సన్సెట్ టైంకి. అండ్ ఆ బ్రిడ్జ్ ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంది. అండ్ కింద ఎక్కువ ఫోర్స్ ఉండడం వల్ల కొంచెం భయం వేస్తుంది అనమాట. సో నీల్ ఫోబియా ఉండేవాళ్ళు, చిన్నపిల్లలు ఈ ప్లేస్ కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ దిగిన ఫొటోస్, వీడియోస్ కానీ చాలా బాగా వచ్చింది. ఆ ఫొటోస్, వీడియోస్ కానీ చూడాలంటే కింద మెన్షన్ చేసిన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. సో ఫైనల్గా డిసప్పాయింట్ అయిన నేను ఈ సన్సెట్ బీచ్ వల్ల చాలా సాటిస్ఫై. See you all in the next video. Until then.